నమస్కారం మిత్రులారా, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మనం ఒక విభిన్నమైనటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. మనము ఏదైనా ఒక భవనం నిర్మించాలి అంటే ఒక బ్లూ ప్రింట్ ముందు ఒక చిత్ర రూపంలో తయారు చేసుకుని దాన్ని మనం నిర్మించుకుంటాము. ఇలా మనకు కావలసినటువంటి ఆకారంలో దాన్ని పొందుతాం. అదేవిధంగా మనలో చిన్నప్పటి నుంచి నిక్షిప్తమైన చూసిన వినిన అన్ని భావోద్వేగాలు చిత్ర రూపంలో మన మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. అదే ఈరోజు ప్రస్తుతాన్ని మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ విధంగానే మనం తయారవుతాం. అంటే మన మెదడు ఒక శక్తివంతమైన స్టోరేజ్ డివైస్ మాత్రమే కాదు, అది ఒక ఫ్రీక్వెన్సీ రిసీవర్ కూడా. చిన్నప్పుడు మనం చూసినవి అనుభవించినవి చిత్రాల రూపంలో లోపల ముద్రితమై అవే మన ప్రస్తుత జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. డబ్బు పట్ల సానుకూలమైన భావాలు చిన్నతనం నుండి ఒక వ్యక్తిలో ఉంటే అవి పెద్దయ్యాక అతనికి సంపదను ఎలా ఆకర్షిస్తాయో వివరించే ఒక చిన్న కథను మనం పరిశీలిద్దాం. చిన్నప్పుడు ఒక బాబు వాళ్ళ తాతయ్య ఒక ఆట ఆడించేవాడు. ఏంటి అంటే, ప్రతిరోజు సాయంత్రం రామ్ చేతిలో ఒక 10 రూపాయల నోటు పెట్టి, రామ్ ఈ నోటుని తాకు, ఇది చాలా మెత్తగా గౌరవంగా ఉంది కదా, ఇది నీకు దగ్గరికి రావడానికి చాలా ఇష్టపడుతుంది, నువ్వు దీనికి థ్యాంక్స్ చెప్పు అనేవారు. రామ్ ఆ డబ్బును చూసి ఆ బాబు భయపడకుండా ఒక స్నేహితుడిలా భావించి, ఇంట్లో ఎప్పుడు డబ్బు లేదు అనే కష్టము సంభవించిన మాటలు వినిపించకూడదు, తాతయ్య బదులుగా డబ్బు వస్తుంది వెళ్తుంది, అది ఒక ప్రవాహం అని చెప్పేవారు. మెదడులో రిజిస్టర్ అయిన చిత్రాలు రామ్ కళ్ళు మూసుకుంటే చాలు, తాతయ్యకు తన చేతిలో డబ్బులు పెడుతున్నప్పుడు కలిగే ఆ సంతోషము, ఆ నోట్ల వాసన, ఆ గర్వము అతని మెదడులో పాజిటివ్ ఫ్రీక్వెన్సీగా సెట్ అయిపోయాయి. డబ్బు అంటే కష్టం కాదు, డబ్బు అంటే సంతోషము అనే భావన బలంగా నాటుకుంది. రామ్ పెద్దవాడై ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఒకనొక దశలో కంపెనీలో లే ఆఫ్ జరిగింది. అందరూ డబ్బు పోతుంది, జీవితం నాశనం అయిపోతుంది అని భయపడుతుంటే, రామ్ మెదడు మాత్రం చిన్ననాటి ఆ సంతోషకరమైన చిత్రాలను ప్లే చేస్తూనే ఉంది. అతని ఆలోచనలు భయం లేవు, సమృద్ధి, అబౌండెన్స్ ఉన్నాయి. ఒకరోజు అతను కాఫీ షాప్ లో కూర్చొని ఉండగా ఒక పాత స్నేహితుడు కలిశాడు. మాటల మధ్యలో రామ్ తన ఐడియా చెప్పాడు. రామ్ ముఖంలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్, డబ్బు పట్ల అతనికి ఉన్న సానుకూల దృక్పథం చూసి ఆ స్నేహితుడు తన బిజినెస్ రామ్ను పార్ట్నర్ గా చేర్చుకున్నాడు. కేవలం 2 ఏళ్లలోనే రామ్ కోట్లు సంపాదించాడు. ఇది ఎలా సాధ్యమైంది? అతని కష్టంతో పాటు అతని మెదడులో ఉన్న మనీ ఫ్రీక్వెన్సీ వల్ల అతను చిన్నప్పుడు ఏ చిత్రాలనైతే రిజిస్టర్ చేసుకున్నాడో అదే చిత్రాలు అతని జీవితం మళ్ళీ మళ్ళీ సృష్టించింది. నీ లోపల ఏ చిత్రం ఉందో నీ బయట అదే ప్రపంచం ఉంటుంది. మనం చుట్టూ ఉన్న ప్రపంచము మన కళ్ళతో చూసేది కాదు, మన మెదడులో రిజిస్టర్ అయిన చిత్రాలు ప్రతిబింబమే. మీ చిన్నప్పుడు డబ్బు గురించి మీరు విన్న మాటలు, చూసిన దృశ్యాలే మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయి. ఉదాహరణకు, ఒక చిన్నారి తన తండ్రి జీతం రాగానే భయపడకుండా కృతజ్ఞతతో ఉండడం చూసిందనుకోండి, ఆమె మెదడులో డబ్బు అంటే సంతోషం అనే చిత్రము ముద్రించబడుతుంది.
ఆమె పెద్దయ్యాక అదే సమృద్ధి ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. కష్టకాలంలో కూడా ఆమె మెదడు అవకాశాలను మాత్రమే వెలుగుతుంది, అడ్డంకులను కాదు. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచిస్తారో అదే మీ జీవితంలో ఆకర్షించబడుతుంది. యద్భావో తద్భవతి. మీ అంతరంగాన్ని మార్చుకోండి, మీ ఆర్థిక ప్రపంచం దానంతట అదే మారుతుంది. స్మృతిని అనుసరించి స్థితి రూపుదిద్దుకుంటుంది. మనం స్టోర్ చేసుకున్న జ్ఞాపకాలే మన భవిష్యత్తును డిజైన్ చేస్తాయి. అందుకే మనం ఇప్పుడు ఏదైతే ఆలోచనలు చేస్తామో రేపటి జ్ఞాపకాలుగా మారి మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ కథ సారాంశము, దీనిలో ఉన్న అంశాలు మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని.